వాగ్దానం జ్ఞాపం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31:16 ఏడవక ఊరుకొండము, కన్నీళ్లు విడిచుట మానము, నీ క్రియలు సఫలమగును. పరిస్థితులు చూసి ఏడవద్దు, నీ స్థితిగతులను చూసుకుని ఏడవద్దు, నీ శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదని ఏడవద్దు, నీకున్న జ్ఞానం సరిపోవట్లేదని ఏడవద్దు, నీకెవరో సపోర్ట్ చేసేవారు లేరని, నీ పక్షంగా రికమెండేషన్ చేసేవారు లేరని ఏడవద్దు, నీ పక్షంగా మాట్లాడేవారు లేరని ఏడవద్దు. పరిస్థితులను చూసినప్పుడు ఏడుపు వస్తుంది కొన్నిసార్లు, కానీ ఏడవద్దు అన్నాడు. కన్నీళ్లు విడిచుట మానము, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నావు, ఇక చాలు. సమస్యల కోసం కన్నీళ్లు కార్చొద్దు. నువ్వు ఎంత కన్నీళ్లు కార్చినా సమస్యలు మారు. కానీ దానికన్నా బెటర్ ఏం చేయాలో చెప్తాను. నీ క్రియలు సఫలమవుతాయి అంటున్నాడు దేవుడు. నువ్వు ఏడవడం మానే, నువ్వు కన్నీళ్ళు విడవడం మానే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. ప్రార్థిస్తున్నట్లయితే నీ క్రియలు సఫలం కాబోతున్నాయి. దేవుడు నీ కార్యాలు సఫలపరుస్తాడు. మనం ఈ లోకంలో జన్మించేందు మొదలుకొని కన్ను మూసి పరలోకం చేరేంత వరకు ఒక సముద్రంలో పయనిస్తున్న ఒక నావ లాంటిది మన జీవితం. సముద్ర పయనం ప్రారంభించబడింది. నువ్వు దోణిలో కూర్చున్నావు. అద్దరికి చేరేంత వరకు, అవతలి ఒడ్డుకు చేరేంత వరకు, నీవు కోరిన రేవుకు నువ్వు చేరేంత వరకు, దేవుడు నీకు ఎక్కడ చేర్చాలని నిర్ణయించాడో అక్కడికి నువ్వు చేరేంత వరకు నువ్వు దోణి నడపడం ప్రారంభిస్తావు. దోణి నడుపుతూనే ఉండాలి. మధ్యలో చేతులు ఎత్తేయొద్దు. మరి అలలు వస్తూనే ఉంటాయి. సుడిగాలులు కనిపిస్తాయి కొన్ని చోట్ల, సుడిగుండాలను చూసి భయపడకూడదు. దేవుని గైడెన్స్ అడుగు. సుడిగుండాల పక్క నుండి అందులోకి వెళ్ళిపోకుండా తప్పించగల దేవుడు నాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? నీ బ్రతుకునామను సుడిగుండాల్లోకి పోకుండా కాపాడమని ప్రార్థించు. దేవాన్ని నడిపించమని ప్రార్థన చేయి. జీవితంలో కొంతమంది సుడిగుండాల్లో పడి తల్లడిల్లిపోతున్న వారు ఎంతోమంది. ఆర్థిక ఇబ్బందులనే సుడిగుండాలు కావచ్చు, అనారోగ్యం అనే సుడిగుండం కావచ్చు, సమస్య ఏదో రూపంలో ఒక సుడిగుండంలాగా నీకు ఎదురవచ్చు. నీ బ్రతుకునామను మింగేయడానికి, లోపలికి లాగివేయడానికి, నువ్వు ఎంత ఎత్తుగా ఎదిగావో అంతకంటే అట్టడుక్కి లాగివేయడానికి రకరకాల సుడిగుండాలు అపవాది కలుగు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం తప్పుడు డెసిషన్ అంటే తప్పుడు నిర్ణయాల వల్ల నీకు నువ్వే సుడిగుండాన్ని తయారు చేసుకుంటావు. కొన్ని మార్లు నీ ఫ్రెండ్స్, మోసగాళ్ళు కూడా ఒక సుడిగుండం లాగానే నీకు ఎదురవుతూ ఉంటారు. అందువలన ప్రతి తీర్మానం వెనక ప్రార్థన ఉండాలి. తీర్మానం వెంటనే తీసుకోవద్దు. నీ డిసిషన్ ఏంటో చెప్పు అంటే, మా ఇంట్లో పెద్ద ఆయనకి చెప్పాక మేము తీర్మానం తీసుకుంటామని చెప్పండి. ఎవరెంత తొందర పెట్టినా నాకు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతోనే మాట్లాడాలి, ఆయన ఓకే అంటేనే నేను ఓకే అంటాను, అంతవరకు నేను ఓకే అన్నని చెప్పాలి. ఎవరా పెద్ద ఆయన? గట్టిగా చెప్పండి. మన రక్షకుడు, మన ప్రభు. ప్రార్థన చేయండి. కారులో వెళ్తున్నప్పుడు GPS అనేది ఎంతమందికి ఐడియా ఉందో చేయొచ్చు, నావిగేషన్. సో మీరు అది ఎప్పుడైతే మీరు వెళ్తున్న అడ్రస్ దానిలో ఫీడ్ చేస్తారో అది మీకు డ్రైవ్ చేస్తూ అది ముందుగా చెప్తుంది. రౌండ్ అబౌట్ వస్తుంది, నువ్వు లెఫ్ట్ తీసుకోవాలి అని కిలోమీటర్ దూరం ఉండగానే అది చెప్తుంది. ఇంకా 500 మీటర్స్లో లెఫ్ట్ టర్న్ వస్తుంది, తీసుకోమంటుంది. లేదు స్ట్రైట్ లైన్లో వెళ్ళమంటుంది. ఇంకా మీరు 500 మీటర్స్ వెళ్ళలేదు, ఇంకా 2 కిలోమీటర్ ముందే రౌండ్ అబౌట్ రాబోతుందని చెప్తుంది. ఆ రౌండ్ అబౌట్లో రౌండ్గా తిరగకుండా రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అది ముందే చెప్తుంది. ఎక్కడి నుంచి చూసి చెప్తుంది అది? శాటిలైట్. చెయ్యి చూపించండి. ఇంట్లో నుండి దానికి ఏం కనపడుతుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం కనిపించదు. శాటిలైట్ పైకి తిప్పండి, చేయి ఎత్తండి. దేవుని బిడ్డలారా, ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ఉంటే మనిషి జాగ్రత్తగా వెళ్ళగలుగుతున్నాడు, తన ప్రయాణం జాగ్రత్తగా చేయగలుగుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, 3 కిలోమీటర్ల దూరంలో ఏముందో చెప్పగలుగుతుంది శాటిలైట్. కానీ ఈ బ్రతుకునావా, నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో, ఈ జీవితకాలం అంతా ఎన్ని శోధనలు నీకు ఎదురు కాబోతున్నాయో, ఇంకా సంవత్సరం రాకముందే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో, నీ కాలదినములు అంటే నీ జీవిత దినాలు ఎన్నో, సమస్తం ఎరిగిన వాడు శాటిలైట్ కన్నా పైనున్నాడు దేవుడు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? చెయ్యి బాగా పైకి చెప్పండి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైనున్నాడు. గట్టిగా చెప్పాలి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైనున్నాడు. ఆకాశమందున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను చూస్తున్నాడా?
ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే GPS తో మాట్లాడిన దానికన్నా గొప్పగా దేవుడు నిన్ను డైరెక్ట్ చేయగలడా? మనుషులు చేసుకున్న GPS ఆకాశంలో కూర్చొని కింద వెళ్తున్న చిన్న కారుకి గైడెన్స్ ఇవ్వగలిగితే, సృష్టికర్తని దేవుడు మనిషికి వేలు ముద్ర ఇచ్చి మనిషి కంట్లో ఐరిస్ను పెట్టి నీకు ప్రాణం పోసి నీ దేహంలో ఆత్మను పెట్టి నీ కొరకు శిలువ రక్తం కాల్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్నెంతో ప్రేమిస్తాను వాగ్దానం చేసిన దేవుడు ఆకాశాల్లో నుండి నీకు డైరెక్షన్ పంపిస్తున్నాడు. నీకు డైరెక్షన్ పంపిస్తూనే ఉంటాడు, నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం, రాయించిన గ్రంథాన్ని చదవండి. ఎలా జీవించాలి, ఇది ఒక మాన్యువల్ లాంటిది మనిషి జీవితానికి. ఈ బ్రతుకు బండిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా నడిపించాలి, ఏ విధంగా అయితే ఈ ఆరోగ్యంగా ఉంటుంది ఈ యొక్క దేహం, ఏ విధంగా అయితే ఆత్మీయంగా బలపరచబడగలం, మనశ్శాంతిగా ఉండగలం, ఎలా అయితే జయించగలము, ఈ విషయాలన్నీ కూడా ఇదిగోండి మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు దేవుడు. అదే పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబుల్. దీనిలో దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఈ బ్రతుకున వెళ్తున్నప్పుడు సముద్ర కెరటాలు ఎగిసిపడవచ్చు, కొన్నిసార్లు తుఫాన్లు ఎదురవ్వచ్చు. కానీ వెనకాడొద్దు, నువ్వు ఆగిపోవద్దు. నీ ప్రయత్నం చేస్తూనే ఉండు. ప్రార్థన ప్రయత్నము ముందుకు వెళ్తూనే ఉండాలి. నీ బ్రతుకునావా చివరికి చేరేంత వరకు, అద్దరికి చేరేంత వరకు, ఒడ్డుకు చేరేంత వరకు ఆపొద్దు. ప్రయత్నం కొనసాగించు. ఉరుములు, మెరుపులు, కారుమబ్బులు కమ్మొచ్చు, గమ్యం తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ నావికుడు ఎవరై ఉండాలంటే నీవు కాదు, నేను నడిపించే యేసయ్య అయి ఉండాలి నీ నావికుడు. నీ బ్రతుకు నావకు నావికుడు యేసయ్య ఉండాలి. ఎంతమంది అడుగుతారు, ప్రభా నా బ్రతుకు నావకు, నా కుటుంబం అనే నావకు మీరే నావికుడిగా ఉండండి తండ్రి అన్న వారు చేయి చూపించగలరా? ఆమేన్. ఆయనే నావిగేట్ చేసి చక్కగా నడిపించగల శక్తిమంతులని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. చాలా విషయాల కొరకు ఏడ్చావు. యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ లాంగ్, ఫర్ మెనీ రీజన్స్. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ టుడే. Is enough. You trust in God and start praising God. ఏడవడం ఆపి స్తుతించడం ప్రారంభించు. However you are, ప్రభు నేను నమ్ముచున్నాను, నా కన్నీళ్ళు కూడా నువ్వు తుడిచి వేస్తావు. You are going to answer my prayer. If you believe it, just put up one hand to God. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు, కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. చేతులు పర్లకు వైపు ఎత్తామా? వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. Let me cry before you, God. ప్రభువా నీ ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను. Father, help me not to cry for the worldly things, oh God. లోకానుసారమైన విషయాల గురించి నేను మొరపెట్టేవాడు కూడా నాయనా. Teach me how to cast my burdens upon you. ప్రభువా నా భారం నీ మీద ఏ విధంగా మోపాలో నాకు నేర్పించండి. I cast all my burdens upon you, God. ప్రభువా నా భారమంతయు నీ మీదే మోపుచున్నాను. Maybe different reports are coming, but my God's report, God will help me and strengthen me. అనేకమైన నివేదికలు రావచ్చును, కానీ దేవుడు నా పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు. I believe you, Father Lord. తండ్రి అయిన దేవా, Yes Lord, your report is always the best. ప్రభువా నీ నివేదికలు ఎల్లప్పుడూ కూడా అత్యుత్తమమైనవి. Your report will deliver me. నీ నివేదికలు ప్రభువా నన్ను విడుదల చేస్తాయి. నీ ఇంట్లో కార్యాలు జరగబోతున్నాయి. దేవుని కార్యాలను చూస్తావు. నీ కార్యములు సఫలం కాబోతున్నాయి బిడ్డ. నీ ప్రయత్నాలు సఫలం కాబోతున్నాయి. నీ పడిపోయిన స్థితి నుండి లేవనెత్తే దేవుని హస్తం నీకు సమీపించింది. ఆయన చెయ్యి నీ చెయ్యి పట్టుకోవడం నేను చూస్తున్నాను. నీ ఆత్మీయ చేతిని పట్టుకుని ప్రభు లేవనెత్తబోతున్నాడు. నువ్వు నిలబడతావు. నిన్ను నిలబెట్టే దేవుడున్నాడు. థాంక్ యూ లార్డ్. నీ బ్రతుకులో ఉన్న దుఃఖం అంతా సంతోషంగా మారబోతుంది కుమార్తె. వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి.
మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలు బర్త్డే జరుపుకున్న వారికి we wish you all the best. Happy birthday to you. Many more returns of the day. మీ కొరకు వాగ్దానము సామెత 4:26 నీ మార్గములన్నీయు స్థిరములగును. Be steadfast in all your ways. Proverbs 4:26. May the Lord bless you with a good health, sound mind and success in your life. God bless you with this promise. Wedding anniversary జరుపుకునే వారికి may the Lord bless you. We wish you all the best. Many more returns of the day. అనేక యానివర్సరీలు చేసుకునే కృప, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం చేసుకున్నటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మీకు వాగ్దానము కీర్తన 34:9. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. Those who fear him lack nothing. You will lack nothing. God will provide all your needs. May God continue to bless you and provide all your needs in Jesus' mighty name. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ఆయుర ఆరోగ్యములు మీ కుటుంబానికి దీవెన క్రీస్తు యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.